హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నేనైతే సింపుల్ గా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకుని ఆలూ ఫ్రై అయితే చూపిస్తున్నాను. ఇది మనకి అంత డీప్ ఫ్రై లేకుండా చాలా టేస్టీగా సింపుల్ గా అయితే చేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక 3 బంగాళదుంపల్ని తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసుకొని ఇలా వాటర్ లో వేసుకొని పక్కన పెట్టుకోండి. వాటర్ లో వేసుకోవడం వల్ల మనకైతే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఆలు. వాటర్ లో వేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకొని అందులోని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. కొంచెం హీట్ అయ్యాక ఇందులోని తాలింపు గింజలను వేసుకోండి. కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకోండి. ఇవి కొంచెం చిటపటలాడుతున్నప్పుడు ఇందులోనే ఒక 4 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. పచ్చిమిర్చి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. కూడా కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోని ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పచ్చపిచ్చాగా దంచుకొని వేసుకోండి. కొంచెం ఆయిల్ ఇలా ఫ్రై అయ్యాక ఆలూని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఆలు వేసుకున్నాక 2 మినిట్స్ పాటు ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు బంగాళదుంప బాగా ఉడుకుతుంది అనమాట. ఆలు కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోని రుచికి సరిపడా సాల్ట్, అలానే వేసుకొని పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు కొంచెం ఉడికించుకున్నాము. ఆలు కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇందులోని 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. అలానే ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా 3 కలిపి 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కారం ఇవన్నీ వేసుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.